స్వార్థం పెరిగిపోయిన ఈ సమాజంలో గోమాతకు రక్షణ కరువవుతుందా? ఆ మూగజీవాల బాధ ఎవరికీ కనిపించడం లేదా? కుంటుతూ నడుస్తూ వాహనాల కింద నలిగిపోతూ యాక్సిడెంట్లకు గురవుతూ మరణిస్తుంటే ఎవరికీ మనసు చలించడం లేదా? గోరక్షణ ఎవరు చేస్తారు? ఆ ప్రాంతంలో గోమాత ఏడుపును వినేదే ఎవరు? ఆ ఆవుల మందను బంజరు దొడ్లైనా పెట్టి పోషించేవారు లేరా? బాధ్యత తీసుకునేవారే కరువయ్యారా? ఇంతకీ ఏం జరిగిందంటే, వాహనాలు వెళ్తుంటే గుంపులు గుంపులుగా ఆవులు వస్తుంటాయి. రైల్వే ట్రాక్ల మీద ఆవులు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్లు గురవుతుంటాయి. డ్రైవింగ్ చేసేవారికి ఇబ్బంది, రోడ్డు మీద నడిచేవారికి ఇబ్బంది, ఆ ఆవులకు ఇబ్బంది. వాటికి స్థావరాలు లేకుంటే ఎక్కడని సేద తీరుతాయి, ఎక్కడని జీవిస్తాయి. కనిపించిన దారి వెంబడి వస్తున్నాయి. వాహనాల శబ్దాలకు ఇబ్బంది పడుతున్నా సరే తప్పదని వస్తున్నాయి. కొన్ని ఆవుల గాయాలు, కొన్ని మరణిస్తున్నాయి, కుంటుతున్నాయి. అయినా సరే వాటి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామంలో ఆవులను రోడ్ల మీదికి వదిలేస్తున్నారు స్థానికులు. పాలు పిండుకోవడం, రోడ్డు మీదికి వదిలేయడం అలవాటుగా మారిందంట. వాటి కాలికి గాయాలైనా సరే ట్రీట్మెంట్కు వెళ్లకుండా రోడ్డు మీదకు వదిలేస్తే నరకయాతన అనుభవిస్తున్నాయి ఆ ఆవులు. గతంలో సర్కార్ ఎక్స్ప్రెస్ కింద పడి ఓ ఆవు మరణించింది. మరికొందరు తక్కువ ధరలకు ఆవులు దొరికితే కొనుగోలు చేసి వాటికి ఆరోగ్యం బాగలేకపోతే వదిలిపెడుతున్నారట. మూగజీవాలను ఇబ్బంది పెట్టే ఇలాంటి వారికి శిక్ష పడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. నోరు లేని మూగ జీవాలు వాటి బాధలను చెప్పలేవు. పక్కన చూస్తున్న ఈ ఆవులకు గాయాలతో కుంటుతూ రక్తం కారుతూ ఎంత బాధపడుతున్నాయో ఆ ఆవులు. మరొక ఆవు మరణిస్తే జేసీబీతో తరలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. అధికారులు చర్యలు తీసుకుంటే ఈ సంఘటనలు మారుతాయి. ఆవుల మీదున్న ట్యాగ్ ఆధారంగా ఆవుల యజమానులను మందలించాలి అంటున్నారు స్థానికులు. ఆవులు విపరీతంగా రోడ్డు మీద వదిలేసి వాటికి రక్షణ లేకుండా మనుషులకి ప్రయాణికులకి ఇబ్బంది పడే పరిస్థితి కల్పిస్తారు. కారణం ఏంటంటే, ఉండిలో సహజంగా దళారులు ఎక్కువ. పొరుగురు నుంచి తీసుకొచ్చి ఆవుల్ని తక్కువ రేటు కొని ఊరి మీద వదిలేస్తుంటే అది ఊరి మీద తిరిగి అది ఒక 10 రోజులకో 15 రోజులకో నెలకో 2 నెలలకో అది కొంచెం తయారైన తర్వాత పట్టుకెళ్ళి కట్టుకోడుకో అది ఇంకోటికి అమ్మేస్తుంది జరుగుతుంది. అదేవిధంగా దాన్ని చూసి వాళ్ళు ఒక లబ్ధి పొందుతున్నారు దానివల్ల. అదేవిధంగా అది రోడ్డు మీద పడుకుని రోడ్డు మీద తిరగడం వల్ల యాక్సిడెంట్లు, 2 వీలర్స్ వెహికల్స్ యాక్సిడెంట్లు, తర్వాత అర్ధరాత్రులు లేవడం వల్ల అది ఎందుకు పడుకుందో తెలియదు, రోడ్డు మీద పడుకుంటున్నాయి అడ్డంగాను. దాన్ని చూసి 2 వీలర్స్ కుర్రోళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయి గుద్దేసి యాక్సిడెంట్ అయినవి కూడా గతంలో మనం చూసాం. అదేవిధంగా కొంతమంది రైతు వారి అనుకుని ఆవుని పెంచాలనే కాన్సెప్ట్ తోటి ఆవుని పెంచుతూ పాలు తీసేసుకుని మళ్ళీ పొద్దున్నే వదిలేయడం, మళ్ళీ సాయంకాలం పాలు తీసుకుంటాకి వెళ్ళిపోవడం, ఇది రోడ్డంటే తిరిగి సాయంకాలం పడుకుంటాం, ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు కూడా మనకి ఏంటంటే, ఆవు వెనకాల ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగు ఆ ఆవు అనరు ఒక గుర్తింపు, అది ఐడి కార్డు మీద ఆధార్ కార్డు మీద గుర్తింపు ఆవు వస్తుందని. అది తీసుకుని అధికారులు పూర్తిగా దీని మీద బాధ్యత వహించి అవన్నీ గోశాలకు తరలించడం కానీ, లేకపోతే ఆ అధికారులు ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడు వదిలేసిన వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తాం.